భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన సినిమా అంటే రాకా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మొదటి పోస్టర్ నుంచే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా బన్నీ లుక్ అయితే ఫ్యాన్స్ ను షాక్ కి గురిచేసింది. గుండు లుక్, సగం మనిషి సగం మృగంలా కనిపించడం, ఇదంతా చూస్తే ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదని క్లియర్ గా అర్థమవుతుంది. సైన్స్ ఫిక్షన్, మిథాలజీ, యాక్షన్ ఇవన్నీ కలిపి ఒక కొత్త ప్రపంచాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ ను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ సుమారు 800 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అంటే స్కేల్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ప్యారలల్ యూనివర్స్, పునర్జన్మలు లాంటి కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందట. ఇక హీరోయిన్ విషయానికి వస్తే బాలీవుడ్ స్టార్ దీపికా పదుకునే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నారు. ఆమె రెమ్యునరేషన్ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఈ సినిమా కోసం దాదాపు 25 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారనే టాక్. ఒక హీరోయిన్ కు ఈ స్థాయిలో పారితోషికం ఇవ్వడం చాలా అరుదు. ఇక ఇదే సమయంలో బన్నీ రెమ్యునరేషన్ కూడా హాట్ టాపిక్ అయింది. ఆయన ఈ సినిమా కోసం దాదాపు 175 కోట్ల వరకు తీసుకుంటారని, అలాగే లాభాల్లో షేర్ కూడా ఉంటుందని ప్రచారం. పుష్ప తర్వాత ఆయన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఇది చూపిస్తోంది. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రష్మిక మందన కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆమె కూడా మంచి పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు టాక్. టెక్నికల్ గా కూడా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందంట. హాలీవుడ్ స్టాండర్డ్ విజువల్ ఎఫెక్ట్స్ కోసం అంతర్జాతీయ టీమ్స్ పనిచేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా బన్నీ మృగన్ లుక్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్, మేకప్, సిజిఐ అన్ని ప్రేక్షకులకు కొత్త అనుభూతినివ్వబోతున్నాయి. మొత్తానికి రాకా ఒక సాధారణ సినిమా కాదు. ఇది ఇండియన్ సినిమా స్థాయిని మరో లెవెల్ కి తీసుకెళ్లే ప్రాజెక్ట్ గా మారుతుంది. 2027 సమ్మర్ లో విడుదల కానున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.